హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే వీడియో అనేది 3D యానిమేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు కూడా అలాగే మీకు ఏదైనా వీడియో కావాలంటే నాకైతే డెఫినెట్లీ మీరైతే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియో చేయాలో మీరైతే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒకసారి మీరైతే డెమో వీడియో చేయాలనిపిందో చిన్న కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అందమైన అమ్మాయి కోసం నేను ఎప్పుడూ వెతకలేదు. నీకు మించిన అందం ఇంకేది? ఫుల్ డెమో వీడియో చూడాలంటే మీకైతే తెలిసింది ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో అక్కడైతే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీకైతే నా కొత్త ఎడిటింగ్ యాప్స్ కావాలంటే మీరైతే కామెంట్ అనేది చేయండి. లేకపోతే నేనైతే వాట్సాప్ ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను, మీరైతే ఒకసారి వెళ్ళి అక్కడ ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. అలాగే నేను యూజ్ చేసిన ఈ వీడియోలో ఫొటోస్ మీకు కావాలంటే కామెంట్ అనేది చేయండి. నేనైతే డెఫినెట్గా మీకైతే టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ అనేది చేస్తాను. ఇప్పుడైతే దీన్ని అయితే మీరైతే ఇంపోర్ట్ ప్యాకేజ్ అంటే వచ్చేసి నేనైతే మీకైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే ఆ వీడియో లింక్ అనేది చూసి ఎలా ఉంటుందో అక్కడ మీరు ఎలా ఇంపోర్ట్ చేస్తారో అక్కడ చెప్పేసాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ జూమ్ ఆప్షన్ పైన చేసుకొని కెమెరాని అందులో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే 4 కెమెరాస్ అనేది యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసిన తర్వాత 3 కెమెరాస్ అనేది యూజ్ చేశాను. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫస్ట్ మీరైతే మిస్ ఫాండ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకైతే ఫాండ్ లేకపోతే మిస్ ఫాండ్ వచ్చేస్తుంది. ఈ ఫాండ్ లింక్ అనేది మీకైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకుంటో చాలా వీడియోస్ చెప్పాను. అలాగే మీకైతే మళ్ళీ చెప్పమంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫాండ్ పైన చేసుకొని టెక్స్ట్ పైన చేసుకొని ఇక్కడ నుంచి విజువల్ ఫాండ్ పైన చేసుకొని 3 డాట్స్ పైన చేసి ఇంపోర్ట్స్ ఫాండ్ పైన చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ పైన 3 డాట్స్ పైన మళ్ళీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు నేను ఇచ్చిన ఫాండ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ప్రెస్ చేస్తే ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్. పైన రైట్ మార్క్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క ఫాండ్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదే ఫాండ్ అనేది అన్నిటికీ ఒకటే ఫాండ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తంకి యాడ్ చేసేయండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైనకి వచ్చేస్తే ఇక్కడ గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 4 గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ గ్రూప్స్ దగ్గర ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసుకొని మీడియా నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి. మీ యొక్క ఫోటో ఏదైనా ఒక ఫోటో అనేది తీసుకోండి. ఇక్కడ చూపిస్తాను మీకు చూడండి. ఇక్కడ ఈ ఫోటో అనేది తీసుకుంటున్నాను. ఫోటో తీసుకొని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి లెఫ్ట్ సైడ్ లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకోండి. కింద తీసుకొచ్చిన తర్వాత దీన్ని లాస్ట్ వరకు జరిపించేయండి. మీ యొక్క ఫోటో సగం వచ్చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి ఇక్కడ చూడండి. ఎఫెక్ట్స్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లో వెళ్ళి ఇక్కడ నుంచి మీరైతే సర్చ్ బార్లో టైల్స్ ఎఫెక్ట్ సర్చ్ చేసి యాడ్ చేసిన తర్వాత కింద మీరు యాడ్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ వీడియో ఈ ఫోటోని మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోటో పెట్టేసిన ఫోటోని ప్రెస్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీలేట్ చేయండి. చేసిన తర్వాత నేను ఇచ్చిన ఫోటో డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 4 గ్రూప్స్ దగ్గర అదే ఫోటో అనేది పెట్టేసేయండి. ఎడిట్ గ్రూప్ కనెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ పేజ్ చేయండి. పేజ్ చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. దీన్ని డిలీట్ చేసేయండి. ఇలా మీకు నచ్చినట్టు ఇలా చేసేయండి. ఇప్పుడు ఇవి అన్ని గ్రూప్స్కి అలానే చేయండి. పేజ్ లేట్ చేయండి. ఇక్కడ ప్రెస్ ఆప్షన్ పేజ్ చేసి పేజ్ లేట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. కిందకి తీసుకొచ్చి ఇలా దీన్ని డిలీట్ చేసేయండి. ఇలా మీకు నచ్చినట్టు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ మొత్తంకి ఇలానే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకా లాస్ట్లో ఒక గ్రూప్ అనేది ఉండదు ఫ్రెండ్స్. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మీకైతే థర్డ్ కెమెరా దగ్గర థర్డ్ గ్రూప్ దగ్గర ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి 2 లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ప్రెస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీ టూలే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ 14 సెకండ్ 2 మిల్లీ దగ్గర వచ్చి ప్రెస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి. చేస్తే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ వచ్చేసింది. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ టైమింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ వరకు మీరైతే జరిపేసేయండి. దీన్ని కూడా ఇలాంటి చేసేయండి. ఇలా మీకు జరిపేసిన తర్వాత దీన్ని కూడా ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ యొక్క ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టేస్తే మీ యొక్క ఫోటో మంచి వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది పైన చూడండి. షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. మీకు ఎంత క్లారిటీ కావాలో క్లారిటీ పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఇంతే అండి. థ్యాంక్ యూ.